బీఆర్ఎస్ పార్టీకి రోజుకో ఎదురుదెబ్బ తగులుతూ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ కొడుతున్నాయి. మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ, నిన్న ఫార్ములా ఈ రేసు, ఇవాళ కొత్తగా స్లీపింగ్ ప్రొడ్యూసర్ కథ. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ అంటేనే తెలిసిన విషయమే. మరి ఈ కొత్తగా స్లీపింగ్ ప్రొడ్యూసర్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి. ఇందుకు సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ క్లిప్లో శ్రీరెడ్డి మాట్లాడుతూ, జీవన్ రెడ్డి బిగ్ ఫ్రాడ్, నన్ను వేధించాడు, తన వెనుక చాలా మంది ఉన్నారు, అమ్మాయిలను ఎప్పుడు పార్క్ హయత్ హోటల్కు ఇన్వైట్ చేస్తాడు, పిలిస్తే వెళ్ళి కలిసా, నేను స్లీపింగ్ ప్రొడ్యూసర్ను, సినిమాలో బ్లాక్ మనీ పెడతాం, ఈవెన్ రామ్ చరణ్, ప్రభాస్ కూడా మేము చెప్పింది చేయాల్సి ఉంటుంది, మేం అధికారంలో ఉన్నాం కాబట్టి చేయాల్సిందే అని చెప్పాడు. నేను పతివ్రతను అని చెప్పట్లేదు, కానీ ఆ రోజు కంఫర్ట్గా లేను, ఆయనను గుడ్డిగా నమ్మి పడుకోలేను కాబట్టి టైం అడిగా, నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు, అలా చాలా మంది అమ్మాయిలను వాడుకున్నాడు అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. జీవన్ రెడ్డి నిజంగానే శ్రీరెడ్డిని పార్క్ హయత్ హోటల్కు పిలిచాడా, పిలిచి పడుకోమన్నాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉంటే నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీ నేత కాంతం చేసిన వ్యాఖ్యలు చర్చకొస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎంతో మంది సినీ సెలబ్రిటీల ఫోన్ కాల్స్ చాటుగా విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని, పార్క్ హయత్ హోటల్లో ఎంతో మంది హీరోయిన్లను వాడుకున్నారని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాంతం చేసిన కామెంట్స్, శ్రీరెడ్డి పాత ఇంటర్వ్యూ అన్నీ ఒకరి గురించేనా అన్న మాటలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై జీవన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో అనేది వేచి చూడాలి. మరి